గట్టు మైసమ్మ జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి బోనాలు మొక్కులు సమర్పిస్తుంటారు। ఈ జాతరకు హైదరాబాద్ నగరంతో సహా శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకుంటారు। ఉదయం నుండి భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు। గట్టికేశ్వర్ ప్రజలే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల నుండి ఇతర జిల్లాల నుండి ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి గట్టు మైసమ్మ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది। ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రాచకొండ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు। ఈ జాతరలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు। గట్కేశ్వర్ పురపాలక సంఘ చైర్మన్ పాలక వర్గ సభ్యులు జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు। అమ్మవారిని దర్శించుకున్న అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు నాయకులతో సహా ప్రజలు అమ్మవారిని దర్శనానికి పోటెత్తారు। బయటకు వద్దాం ₹100 కట్నంగా సమర్పించారు। వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి గట్టమైసమ్మ వారి జాతరకు వచ్చిన మా అక్క జిల్లాల కన్నదమ్మలకు అలాగే మా పాలక వర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా లోకల్ నాయకులకు అలాగే మా ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి తెలంగాణ ఫస్ట్ 2వ వారం కానీ 3వ వారం కానీ మనం ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది। ఇప్పుడు మేము 4 సంవత్సరాలు మున్సిపాలిటీ అయిన 4 సంవత్సరాల నుంచి కూడా మా మున్సిపాలిటీ నుంచి కూడా మేము చేయవలసిన టాయిలెట్స్ కావచ్చు కానీ క్లీనింగ్ కానీ కావచ్చు ఇవన్నీ కూడా మా వాటర్ కానీ ఇవన్నీ కూడా మా మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున పెట్టి కూడా మేము చేసుకోవడం జరుగుతుంది। దీనికి అందరికీ మా ప్రజలందరూ సహకరించడం అలాగే ఇక్కడికి మాకు ఏదైతే మా డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించడం అలాగే
ఇక్కడ సిఐ డిపార్ట్మెంట్ మాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా భద్రత ఒక 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళు బందోబస్తుగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా సిఐ సార్ గారికి, ఎస్ఐలకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ట్రాఫిక్ కూడా ప్రజలు 1,00,000 మంది వచ్చే ఇక్కడ ఈ పబ్లిక్ ని కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళున్న మండలాల్లో గట్కేసర్ మండలం ఊరితో పాటు మున్సిపాలిటీతో పాటు పక్క ఊర్ల వాళ్ళు కూడా ఇక్కడ విచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ చూసుకున్న బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అలానే మా డిపార్ట్మెంట్ వారు సిఐ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా బాగా భద్రత పెట్టుకోవడం, ఆడపడుచులకు ఎలాంటి ఇక్కడ కాకుండా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, అంతేకాకుండా ఇక్కడికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు భద్రత కూడా ఎవరైతే లేడీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ బలాంచినా కూడా వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మా డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. అంతేకాకుండా ట్రాఫిక్ వాళ్ళు కూడా ఈ హైవే మీద కూడా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే సండే రోజు అంటే యాదగిరి రూట్కి వెళ్తుంటారు కాబట్టి అంత పెద్ద ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసి ఈ పండుగకు 1,00,000 మందికి వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కూడా సహకరించడం ఎంతో సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇక్కడికి ప్రజలు వచ్చి ఇంత రంగరంగంగా ఇప్పుడు మనం పండుగ చేసుకొని ఇంతమంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అందరూ సహకరించే ప్రజలకు అలాగే ఎండోమెంట్ ఈఓ మేడం గారికి పెద్ద ఎత్తున చేసుకోవడం, అలాగే మా కమిషనర్ గారికి, మా పాలకవర్గ చైర్పర్సన్ గారికి, పాలకవర్గానికి ఇక్కడికి పని పట్టిన కూడా 3 రోజుల నుంచి వాళ్ళు సేవలు చేస్తూ రాత్రి పగలు నిలబడి రాత్రంతా నిలబడి నిద్ర లేకుండా పండుగ కాలు ఎంతో సహకరిస్తున్న పని పట్టాలకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు లేని ఊరు లేదు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ పండుగకు వాళ్ళే ముఖ్యము, వాళ్ళు ఉంటేనే మేము ఉన్నట్టు పని పట్టాల వాళ్ళనే మనం ఎంత పెద్ద ఎత్తున మనం కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున చేసుకోవడం వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలానే వాళ్ళు కూడా మాకు ముందు సహకరించాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా మా పాలకవర్గం నుంచి మా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ గట్టుమైసమ్మ తల్లికి నా ధన్యవాదాలు. ముందుగా గట్కేసర్ మున్సిపాలిటీ మండల ప్రజలకు కానీ గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు కానీ గట్టుమైసమ్మ జాతర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన మా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకుంటూ ఈ అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మా ఇలవేల్పుగా గట్కేసర్ ఇలవేల్పుగా వెలిసిన అమ్మవారికి ఈరోజు బోనాలు జరపడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మేము గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విషయాలలో కానీ వాటర్స్ కానీ టాయిలెట్స్ కానీ సీ టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు నమస్కారాలు. అందరూ కూడా మంచిగా జాతర కూడా మంచి ప్రశాంతంగా జరుగుతుంది. అందరు నిమ్మలంగా ఉట్టెక్కేసి దర్శనం చేసుకొని మంచిగా నీట్గా అందరూ బోనాలు కూడా మంచిగా తీసుకొస్తున్నాం. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని సుఖ సంతోషంతో ఉండాలని కోరుతున్నాం.